Hi guys, welcome back to YouTube channel Tejasvi Official. చాలా చేస్తుంది. సో యాక్చువల్లీ అయితే మన ఛానల్లో మనం బ్లాగ్స్ చేయట్లేదు కాబట్టి నాకు అంత ఫ్లోలో రావట్లేదు. చెప్పు. సో చాలా మంది చాలా మంది అంటే సో చాలా టైం తర్వాత మేము మళ్ళీ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేసాము. సో మమ్మల్ని మీరు మా పాత ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తారో ఇందులో కూడా అంతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మీరంత ఫాస్ట్ గా సపోర్ట్ చేస్తే మేము కూడా అంతే, మీరంత ఎంకరేజ్మెంట్ చేస్తే మేము అంత బాగా మాకు వీడియోస్ చేసి పోస్ట్ చేయాలనిపిస్తుంది. నాకు టైం దొరకకపోయినా నేను చేస్తాను. సో ఫస్ట్ మేము వీడియో అనేది షూట్ చేసుకున్నాము. అంటే నేను కొంచెం వీడియోస్ అనేవి షూట్ చేసి అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కొంచెం షైగా అయినా ఎలా చేసుకొని నేను షూట్ చేసి పెట్టుకున్నా. బట్ స్పేస్ లేకో సంథింగ్ దేనివల్ల నా వీడియోస్ అనేవి కొన్ని పోయాయి అనమాట, డిలీట్ అయిపోయాయి. సో డిలీట్ అవ్వగా నేను చాలా ఫీల్ అయ్యాను. తీసుకుందే నేను కొంచెం మెమొరీగా కొంచెం వీడియో తీసుకున్నా, బట్ అయినా అవి కూడా డిలీట్ అయిపోయాయి. అండ్ దట్టు నాది ఫస్ట్ మేము స్కానింగ్కి వెళ్ళినప్పుడు మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది పోయినప్పుడు నేను కొంచెం కాదు, నేను చాలా హర్ట్ అయ్యాను. అయ్యా నా వీడియోస్ అవి పోయాయి అని చెప్పేసి. యాక్చువల్లీ మనం వీడియో షేర్ చేసినామంటే ఫస్ట్లీ అది మన నా ఫీలింగ్ని నాకు నచ్చిన వాళ్ళతో నేను షేర్ చేసుకుంటున్నట్టు. సో ఇంకా పోయింది అని చెప్పి ఇంకా నేను కొంచెం డల్ అయిన వెంటనే తేజానని ఏం పర్లేదు, ఇప్పుడు మనం ఎలాగో అక్కడ ఎక్స్పీరియన్స్ అంటే మనం వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము ఏంటి అనేది కదా చెప్తాము, అది మనం నార్మల్గా చెప్దాంలే అని చెప్పి అన్నారు. సో ఇంకా సరే అని చెప్పి నేను వీడియో అనేది షూట్ చేసాము జస్ట్ నార్మల్గా. సో నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా చాలా వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. సో నేను 1 by 1 చేయడానికి చూస్తాను అన్ని వీడియోస్. అండ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, బట్ టైం ఉండట్లేదు. అంటే నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ ప్రాసెస్ మా సిస్టర్ది, కానీ తను అస్సలు చేయట్లేదు. సో అందరూ కమెంట్స్లో చెప్పండి ప్రియాంకకి చేయమని. సో అప్పుడు ఫాస్ట్గా వీడియోస్ అనేవి మేము అప్లోడ్ చేస్తాము. అండ్ అలానే వీడియో కంటిన్యూ చేసే ముందైతే నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు రిలేటెడ్గా కొన్ని. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నా, యాపిల్ అండ్ గ్రేప్స్. సో నాకు యాపిల్ అంత ఇష్టం లేదు, బట్ నేను యాపిల్ అయితే తీసుకోవాలి, మంచి హెల్త్కి మంచిది కాబట్టి. అండ్ గ్రేప్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఇందుకే నేను ఈ డైట్ ఎందుకు తీసుకుంటున్నాను మీకు తెలుసా? సో యాక్చువల్గా నేను ఈ డైట్ ఎందుకు తీసుకుంటున్నానంటే క్యూర్ స్కిన్ యాప్ వల్ల. సో మీకు ఆల్రెడీ తెలుసు, నేను 1-2 months నుంచి క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ సో నాకు అందరూ డెర్మట్తో నేను కన్సల్ట్ అయ్యి వాళ్ళైతే నాకు ఒక డైట్ అనేది చెప్పారు. అండ్ సో మనకైతే డైట్ ప్లాన్ అనేది కంప్లీట్గా ఫ్రీ, ఎలాంటి కన్సల్టేషన్ ఛార్జెస్ ఏమీ ఉండవు. ఓన్లీ మనం ప్రొడక్ట్కి పే చేసుకుంటే చాలన్నమాట. సో హ్యాపీగా మనం ఇంట్లో కూర్చొని మంచి డైట్ని కూడా మనం ఫాలో అవ్వచ్చు. మన స్కిన్, మన హెయిర్, మన బాడీ కూడా అంత హెల్దీగా ఉంటుంది. అందుకే నేను ఇది నాకు చాలా నచ్చింది. సో నేను దీన్నంతా ఫాలో అవుతున్నాను. సో మనకి మంచి స్కిన్ కావాలి అంటే మంచి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు నా పాత వీడియోస్లో కూడా చూసుంటే నేను ఆల్రెడీ క్యూర్ స్కిన్ యాప్ కోసం చెప్పాను. అది ఒక డెర్మటాలజిస్ట్ బేస్డ్ యాప్ అనమాట. సో అక్కడ మీకు మనకి మన స్కిన్కి తగ్గట్టుగా కస్టమైజ్డ్ కిట్ అనేది పంపిస్తారనమాట. వాళ్ళే మొత్తం అంతని జస్ట్ మన ఫోటో పంపిస్తే చాలు, యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ అడుగుతుంది మనకి హెయిర్ కావాలంటే హెయిర్కి, లేకపోతే స్కిన్ కావాలంటే స్కిన్కి, దేనికి మనకి రిలేటెడ్గా కావాలి, రిలేటెడ్గా మనకు ప్రాబ్లం ఉందో అది మనం వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళే మనకి కస్టమైజ్డ్ కిట్ అనేది మనకి పంపిస్తారు. అండ్ వాళ్ళు మనకి డైట్ కూడా చెప్తారనమాట. సో అంతా చాలా బాగుంటుంది. నేను ముందు నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. మొత్తం అంతా ప్రాసెస్ అంతా చాలా బాగుంది. అండ్ నా ఫేస్ కూడా ఫస్ట్ పింపుల్స్ గట్రా ఉండేవి. సో ఇప్పుడైతే పింపుల్స్ అనేవి కూడా నా ఫేస్లో అసలు లేవు. మీరు చూడొచ్చు, క్లియర్ స్కిన్ ఉంది నాది మొత్తం కూడా. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఈ కిట్ లో అయితే నాకు జెంటల్ గ్లీన్స్ ఫేస్ వాష్ ఇచ్చారు, రెటినో RxCl, సెరమైట్ కేర్ సన్ స్క్రీన్, బ్యారియర్ రెస్ట్రక్చర్ క్రీమ్ అండ్ ఒమేగా లెనోలానిక్ క్యాప్సూల్స్.
సో మీరు కూడా క్యూర్స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను, అండ్ మీరు డిస్క్రిప్షన్ త్రూగా డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు 100 రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. సో వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము. నెక్స్ట్ పార్ట్ చెప్పు, నువ్వేం మాట్లాడు. సో ఫ్యామిలీది రియాక్షన్, తేజ రియాక్షన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ దాని తర్వాత కూడా మేము మా ఫ్యామిలీకి ఎప్పుడు చెప్పామంటే ఫస్ట్ మేము చెకప్కి వెళ్ళి కన్ఫర్మ్ మేమిద్దరు కూడా ఓకే ప్రాపర్గా కన్ఫర్మ్ అయిన తర్వాత మేము మా ఫ్యామిలీకి అనేది రివీల్ చేసుకున్నా. సో అంతకుముందు నేను రివీల్ చేయలేదు. నేను ఫస్ట్ నేను టెస్ట్ చేసుకొని తర్వాత అది నేను తేజకి చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాము. సో చేయించుకున్నాక ఓకే ఇది కన్ఫర్మ్ అయిపోయింది అంటే మేము ప్రెగ్నెంట్ 2-3 డేస్ తర్వాత చెప్పాం ఇంట్లో అనుకుంటా. 3 days లో చెప్పేసాం మరి అంటే కన్ఫర్మ్ చేసుకొని చెప్పుకున్నాం అనమాట. అంటే మేము అది నమ్మడానికి తీసుకోవడానికి మాకు రియలే ఇది మాతోని అంటే అన్ని సడన్ సర్ప్రైజ్ లాగా. అది సడన్ గా, ఎందుకంటే అందరికి పెళ్ళి అవ్వగానే ఏమంటారు ప్రెగ్నెన్సీ, అదే పెళ్ళి అవ్వగానే అందరికి ప్రెగ్నెన్సీ అనేది రాదు కదా. అది మాకు కొంచెం తొందరగా వస్తే చాలా హ్యాపీగా. అండ్ మా ఇన్లాస్ కి కూడా చెప్పింది నేను వీడియో షూట్ అంటే జస్ట్ మేము ముందుగా చెప్పేసాము, బట్ నా షూట్ అనేది నార్మల్ గా వాళ్ళ రియాక్షన్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది షూట్ చేసాము. సో ఆ వీడియో కూడా నేను ముందు పోస్ట్ చేసి ఉంటానో లేదంటే తర్వాత పోస్ట్ చేస్తానో, నాకు ఏ వీడియోస్ నేను ఎలా పోస్ట్ చేస్తాను అనేది నాకు తెలియదు గైస్. సో ఎలా చేసినా అన్ని వీడియోస్ నేను మ్యాక్సిమం కవర్ చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు మాకు ఇదేంటి ఎర్లీ ఓబీ స్కాన్ అనేది ఇచ్చారు. సో కన్సీవ్ అని మనకు తెలియగానే మనం యాక్చువల్లీ ఏమంటారు చెకప్కి అనేది వెళ్ళాలంట. సో మేమంటే మాకు తెలియడానికే టైం పట్టింది. నాకు తెలియలేదు, ఎందుకంటే నేను అంటే వెడ్డింగ్ అయిన వెంటనే ఇటు అటు తిరగడం ఈ పని ఇంకా అవి అని చెప్పేసి నేను అంత ఫోకస్ చేసుకోలేదు. సో దానివల్ల మాకు తెలుసుకోవడానికే టైం పట్టిందనమాట. సో తెలియగానే మళ్ళీ తినతో షేర్ చేసి మళ్ళీ అది అవునా కాదా అని కన్ఫర్మ్ అయ్యి ఇవంతా ప్రాసెస్ మాకు చాలా టైం పట్టింది. సో యాక్చువల్లీ అయితే కన్సీవ్ అయిన వెంటనే అంటే మీకు తెలిసిన వెంటనే మనమైతే చెకప్కి వెళ్ళాలి. సో నాకు తెలిసిన వెంటనే నేను నా ఫ్రెండ్తో చెప్పా. సో తనైతే ఫస్ట్ అది తేజకి చెప్పు, తర్వాత మీరు వెళ్ళి చెకప్ చేయించుకోండి, బికాస్ తెలియదు కదా అది షోరా కాదా ఏంటి అనేది మనకి ఏం తెలీదు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ దట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 3 months మన ప్రెగ్నెన్సీ జర్నీ అది చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి, అంతా చూసుకోవాలని చెప్పి నేను అసలు తెలియదే అదే ఏదో విధంగా నా జర్నీ ఆల్మోస్ట్ థర్డ్ మంత్కి వచ్చిన తర్వాత మనకి అయింది అనుకున్నాం. సో 2 months, 1.5 month అంటే 2nd monthలో. సో అదనమాట. సో ఇంకా వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే స్కానింగ్స్, దాని తర్వాత నా టెస్ట్ అనేవి చేశారు. టెస్ట్ ఎలా చేశారు? ఏమైంది? ఇది ఎప్పటిది? ఇవి సో కొన్ని టెస్ట్లు అన్నీ అయితే చేశారనమాట. సో బేబీ ఎలా ఉంది, ఎన్ని వీక్స్ బేబీకి అని చెప్పేసి అంతా చూసారు. సో ఆ టైంలోని మేము టెస్ట్ చేయించుకుంటున్నాం, అల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ నన్ను లాన్ తీసుకువెళ్ళారు. యాక్చువల్లీ అయితే వేరే దగ్గర ఎక్కడైనా సరే ఎవరిని అలౌ చేయరు, హస్బెండ్ని కూడా అలౌ చేయట్లేదు. యాక్చువల్లీ నా ఫస్ట్ చెకప్ ఇప్పుడు నేను వెళ్ళిన దగ్గర కూడా డాక్టర్ చెకప్కి అక్కడ కూడా తేజాని కానీ మమ్మీని కానీ అలౌ చేయలేదు. ఓన్లీ నన్ను మాత్రమే మేడం పిలిచారనమాట, ఓన్లీ నన్ను మాత్రమే కన్సల్ట్ చేస్తున్నారు. సో స్కానింగ్ది మాత్రం అల్ట్రాసౌండ్ స్కానింగ్ది మాత్రం తేజకి అలౌ అంటే తేజని కూడా పిలిచి చూపించారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు మాకు కొంచెం తెలిసిన వాళ్ళు అనమాట, మా ఫ్రెండ్ త్రూ వెళ్ళాం కాబట్టి. సో తేజ ఆ టైం చూశారు. ఏం చూసేస్తున్నాయి రిపోర్ట్స్? ఎంత సీరియస్ రిపోర్ట్స్ చూసేస్తున్నావు? అన్ని కట్టుకున్నా లేవనా? ఏం అర్థమైంది చెప్పను. ఏం అర్థం కాదు కాబట్టి చూస్తున్నాను.
ఇంత ఇలాగ అనుకున్నా ఏమని అర్థమైతే ప్రియా నాది బి పాజిటివ్ బ్లడ్. నీదేటి? ఓ పాజిటివ్. మన బేబీకి ఏటొస్తుంది తేజ? నాది వస్తుంది. అవునా? నాది రాదా? ఏమమ్మా నాకు విషయం తెలియదు. మరి ఎంత కాన్ఫిడెంట్ ఎలా చెప్పు నీది వస్తుందని? అలాగే నా బేబీ కాబట్టి జలుబు వచ్చింది బాబు. ఏమన్నా? మన బేబీ కాబట్టి కాదు, జలుబు క్యారీ చేసింది నేను, నా బేబీ అంటే కొట్టాను అనుకో. సో ఫస్ట్ స్కానింగ్లోని రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని చేశారనమాట. సో అంతా నార్మల్గా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అంత నార్మల్ కాదు. అదే మరి అన్ని నార్మల్గా ఉన్నా కరెక్ట్గా ఉన్నా ఒకటే. ఓకే. ఇంకా ఇంకా ఏవో చెప్పారు మనకి ఎలా ఉండాలి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అని చెప్పేసి. నేనైతే యాక్చువల్లీ నాకు ప్రెగ్నెంట్ అని తెలియక ముందంతా అయితే నేను కోకోనట్ వాటర్ తాగి, చాలా మంది తాగొచ్చు అంటున్నారు, కొంతమంది తాగొచ్చు అంటున్నారు, కొంతమంది తాగకూడదు అంటున్నారు. అంటే నాకు తెలీదు. నేను కూడా ఫస్ట్ అంతా అంటే నా ఫస్ట్ ఒక హాస్పిటల్లో చూపించాను టౌన్లో. అక్కడ చూపించినప్పుడు అయితే నన్ను వీళ్ళ మమ్మీని రానివ్వలే. హాస్పిటల్ చెకప్ చేసుకుంటున్న దగ్గర తేజాని అండ్ మా మమ్మీని అయితే అలౌ చేయట్లేదు. అలౌ చేయకపోతే అక్కడ ఏం చెప్తున్నారో మాకు తెలియదు. ఇదే కట్టమాట చెప్పదు. అయితేనేమో అక్కడ నేనైతే కోకోనట్ వాటర్ తాగు అంటేనేమో లేదు డాక్టర్ తాగొద్దని వస్తున్నారు. 5 నెలలు మాతో కావాలా? లేదు ప్రియ తాగొచ్చు ప్రియ. నాకు ఎలా తెలుసు అంటే నేను రీల్స్ చూస్తుంటాను కదా, అది చూసినప్పుడు నాకు అందులో డాక్టర్స్ కూడా చెప్పి వస్తాయి. దాన్ని బట్టి నేను చెప్తే నా మాట విందు. ఇంక నేనేమంటాను, ఏమి అని తాగలేదు, నేను తెచ్చుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను కన్సీవ్ అని తెలియక ముందంతా అయితే నేను కోకోనట్ వాటర్ చాలా ఎక్కువ తాగాను. ఎందుకంటే నేను యాక్చువల్లీ కూల్ డ్రింక్స్ తాగను, షేక్స్ ఏమి తీసుకోను, జ్యూసెస్ తాగను, ఏవి తాగను. సో బయటికి వెళ్ళినా వెదర్ ఎండగా ఉంటుంది కాబట్టి కోకోనట్ వాటర్ తాగుతాను, లేదంటే బటర్ మిల్క్, ఈ రెండే తాగుతాను అనమాట. సో నాకు కోకోనట్ వాటర్ కూడా చాలా ఇష్టం. సో దానివల్ల నేను అవి తాగేస్తూ ఉన్నాను. కన్సీవ్ అయ్యాము అని తెలిసి డాక్టర్ చెకప్ చేసుకున్నాక డాక్టర్ వద్దనిన తర్వాత నాకు ఇంక భయం వేసింది. అయ్యో తాగకూడదు అని నేను ముందు తాగేసిన తర్వాత ఇంకేం చేయలేము, బట్ ఇప్పుడు తాగకూడదు. కొన్ని మంత్స్ వరకే అన్నారు, తర్వాత మళ్ళీ తాగొచ్చు అని చెప్పారనమాట. సో ఇంకా ఓకే అని చెప్పి కొన్ని చెప్పారు. ఫస్ట్ 3 months అయితే మనం బయట ఫుడ్ తినొద్దన్నారు, బయట ఫుడ్ తినొద్దన్నారు. అండ్ ఇంకోటి నాన్ వెజ్ అయితే అసలు నాన్ వెజ్ ఎక్కువ తినొద్దన్నారు, తినమన్నారు కాదు. ఫస్ట్ 3 months నాన్ వెజ్ వద్దన్నారు నాకు మేడం. మాకు అలా చెప్పలేదు. అదే చెప్పాను, ఎక్కడ తిన్నాను నేను నాన్ వెజ్. ఫస్ట్ 3 months తినలేదు మనం బయట ఫుడ్, చాలా తక్కువ తిన్నాను. అండ్ అప్పుడే అదే చికెన్ సంథింగ్ ఏదో చికెన్కి ఏదో వైరస్ వచ్చింది కదా అప్పుడు. సో దానివల్ల నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వెడ్డింగ్ బిఫోర్ నుంచే కార్తీక్ సోమవారం స్టార్ట్ అయినప్పటి నుంచి మమ్మీ నాన్ వెజ్ పెట్టడం మానేశారు, ఇంట్లో వండడం మానేశారు. అప్పటి నుంచి దగ్గర ఎన్ని మంత్స్? 5 months 7 months ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి చికెన్ తినలేదు ప్రియా. నాన్ వెజ్ సరిగ్గా తినలేదు, మనం సరిగ్గా తినలేదు. అండ్ ఇంకోటి నేను నాన్ వెజ్ తినకూడదు అంటే నేను బయట ఫుడ్ కూడా తిన్నాను. నార్మల్గా బయట తిన్నా సరే ఇంకా అది నాన్ వెజ్ మిక్సింగ్ అయిపోతుంది ఎంత కాదనుకున్నా. అండ్ తక్కువ బయట ఫుడ్ తింటాను. ఇంకా అసలు స్టార్టింగ్ నుంచి అంటే ఒక 3 months 4 months నేను బయట ఫుడ్ కూడా కంప్లీట్గా ఆపేసాను. అండ్ నాన్ వెజ్ తినలేదు. సో దానివల్ల కూడా మనకి బాడీ అనేది చాలా హెల్దీగా మంచిగా ఉన్నది. సో దానివల్ల నాకు అది ఒక ప్రాఫిట్ అంటే అది ఒక బెనిఫిట్ అనమాట. సో దానివల్ల బేబీ కూడా హెల్దీగా బాగుంది అని చెప్పారు. అండ్ ఇంకా తర్వాత కూడా ఇప్పుడు ఎలాగో మనం నాన్ వెజ్ అనేది మధ్యలో కట్ చేయాల్సిందే ఒక 3 months వరకు. 3 months తర్వాత తినొచ్చు. ఎందుకంటే అందరికీ తెలిసిందే స్టార్టింగ్ 3 months కొంచెం క్రిటికల్ గానే ఉంటది, లాస్ట్ 3 months కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అంతే. ఇంకా అంతా పాజిటివ్ అయ్యి మేము చెకప్ చేయించుకొని డాక్టర్ అంతా ఇలా కన్సల్ట్ అయ్యి ఇంకంతా మాట్లాడుకున్నాము, అంతా బాగానే అయ్యింది. మాది ఫస్ట్ ఓబీ ఏమన్నారు, ఇది ఎర్లీ ఓబీ. తర్వాత ఇంకా మిగతావి
ఇంకా స్కాన్స్ ఎన్ని ఉంటాయి? ఓ 3 ఉండొచ్చు. రియనా ఎన్టీ నార్మల్గా స్కాన్ ఎన్ని ఒకటేదో ఉంటాయో మరి అన్నారు. మనకు తెలీదు. ఉంటాయి మరి, ఎన్నో ఎన్టీ ఉంటాయి స్కాన్ వెళ్ళింది ఇంకోటి టిఫా. అంటే. ఓకే, అవేంటి కాదు ప్రియా, ప్రైజెస్ ప్రియా. చూస్తున్నాను ఏంటి అసలు అని. సో అంతే ఇంకా గైస్. సో నెక్స్ట్ స్కానింగ్స్ కూడా మావి ఎలా జరిగాయి ఏంటి, నెక్స్ట్ స్కానింగ్స్ నుంచి నేను షూట్ అనేది చేసాం. సో ఆ షూట్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. మొత్తం చేయలేదు అనుకుంటా, కొంచెం కొంచెమే. నాకు చాలా షై ఫీల్ ఉండే, సో దానివల్ల తక్కువే షూట్ చేశాను. ఏమైంది? చెప్పు. సో అదన్నమాట గాయస్. అండ్ వీడియోస్ ఏం కావాలో, మా ప్రెగ్నెన్సీ వీడియోస్ ఇంకా ఏం కావాలి, నేను నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా నుంచి కమెంట్స్లో అయితే చెప్పండి. సో సూన్గా అవి కూడా మేము షూట్ చేస్తాము, 1 by 1 అన్నీ షూట్ చేసి పోస్ట్ చేస్తామన్నమాట. అండ్ అంతే. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనీ ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ. బాయ్ బాయ్.